హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక ఈజ్ వరల్డ్ వ్లాగ్స్ అండి. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాపీ సంక్రాంతి. ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే మేము సంక్రాంతి పండుగ మేము ఎలా చేసుకుంటామో చూపిస్తారండి. నేనైతే చేసిన వంటలు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను పూర్ణం బొబ్బట్లు చేస్తాం. మా సైడ్ అయితే నువ్వుల పూర్ణం బొబ్బట్లు. చూడండి, నేనైతే 1 కిలో నువ్వులు తీసుకొని అయితే ఇలా బొబ్బట్లు అయితే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వంట అయితే అయింది. చూడండి ఫ్రెండ్, నేనైతే పూరీలు చేస్తున్నా, అంటే నువ్వుల బొబ్బట్లు చేస్తున్నా. అన్నం అయితే అయిపోయింది, అన్నం అయిపోయింది. ఇవైతే పాలు వేడి చేసి పెట్టిన. నేనైతే నూకల ఆలు బజ్జీలు వేసిన అన్నట్టు, టమాటా తొక్కు ఆలు బజ్జీలు వేసిన, ఇంకా కొన్ని ఏమో పకోడీ వేసిన, పాలకూర పకోడీ లెక్క నూకల పిండితోటే వేసిన అన్నట్టు. ఈరోజు అయితే చూడండి, పాలకూర ఆలుగడ్డ టమాటా అయితే అడిగింది ఫ్రెండ్. ఇప్పుడైతే మేము ఎలా పండుగ చేసుకుంటామో అయితే మీకైతే చూపిస్తాం. మేమైతే పొలాలకు వెళ్తాం అన్నట్టు. మేము పొలాలకి వెళ్ళి అయితే అక్కడ పాలు వంగిచ్చి అక్కడ నైవేద్యం పెట్టి అయితే వస్తాం అన్నట్టు. ఇప్పటికైతే మాకు లేట్ అయింది, నాకు కొంచెం హెల్త్ బాగలేక అయితే మేము ఇంకా వెళ్ళలేదు. వీడియో మాత్రం కంటిన్యూ చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి. అయితే పెరుగన్నం వేసిన తిని అయితే కూర్చున్నాడు స్నూపీ. మా పాప అయితే కింద పాలు వంగిస్తున్నది. చూడండి, పాలు వంగిచ్చి ఎటు వెళ్ళిందేమో కింద. ఇప్పుడైతే నేను ఈ పూరీలు అన్నీ అయితే నువ్వుల పూరీలు అయితే అన్నీ అయితే 15-20 దాకా అయితే చేసుకున్నా. మా పెద్ద బాబుకు కూడా హాస్టల్ నుంచి అయితే ఫోన్ చేసిండు, మమ్మీ నాకు పూరీలు పంపించమని. నేనైతే పూరీలు అయితే ఇలా చేసుకున్నా. ఇప్పుడైతే పొలం కాడికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్. కొంచెం అయితే నూనె కట్టుకున్నా, నూనె వేసుకున్న డబ్బాలో పాలు వేసుకున్నా. అక్కడ పాలు వంగేదందుకైతే కుండలో, చిన్న కుండలో అయితే కొద్దిగా చక్కెర బియ్యం అయితే వేసుకున్నా. అక్కడ దీపం ముట్టేదందుకైతే దీపాలు తీసుకున్నా, కొన్ని పువ్వులు తీసుకున్నా ఫ్రెండ్. పూరీలు అయితే తీసుకోపోదాం. ఇప్పటికైతే బాగా ఆలస్యం అయిపోయింది. మా అత్తమ్మ వాళ్ళైతే అందరైతే వెళ్ళిపోయిండ్రు అన్నట్టు. వెళ్ళిపోయి అయితే వస్తున్నారు. వట్టిగా అయితే పోయి ఉట్టిగా దీపం ముట్టించి పాలు వంగిచ్చి అద్దామని అన్నారు మా ఆయన అయితే. అందు గురించి అయితే ఉట్టిగా పోయి అయితే నైదం ఎక్కించి దీపం ముట్టించి అయితే వస్తామన్నట్టు. నేనైతే ఇందులో పూరీలు పెట్టుకున్నా. ఒక 5-6 పిల్లలు వస్తారు, రారు, పగలైంది, ఆకలి అవుతుందని మమ్మీ అంటున్నారు పిల్లలైతే. నేనైతే పూరీలు అయితే కట్టుకున్నా. ఒక కవర్లో అయితే పెట్టుకుందాం. వీడియో మాత్రం కంటిన్యూ చూస్తూ ఉండండి. చూడండి, పాలు అయితే వేడిగా ఉన్నాయి. పాలు డబ్బాలో కట్టుకుంటున్నా. అందులో కొన్ని ఇంట్లో కొన్ని అయితే వేసుకుందాం. వేడిగా ఉన్నాయి పాలు అయితే. కింద దేవుళ్ళ దగ్గర అయితే పసుపు, కుంకుమ, అగరబత్తులు ఉన్నాయి. మా ఆయన అయితే కొబ్బరికాయ అయితే తీసుకురాని అయితే వెళ్ళిండ్రు. ఇప్పుడైతే పూరి పటక్ దియే చువ్వే. చూడండి ఫ్రెండ్, ఎలకలు ఎంత దింగాన చేస్తున్నాయి మా ఇంట్లో. రేపు పూరీలు అయితే నైద్యంకి ఎక్కిస్తే పూరీలు అయితే గుంజుకోబోతున్నాయి. అన్నీ పడేసినాయి, కింద దింగాన వేస్తున్నాయి. దేవుళ్ళ కాడ పూరీలు కూడా కింద పడేసినాయి అన్నట్టు. దీపాలు కూడా ఉంచుతలేవు. దీపాల కాడ అయితే పసుపు, కుంకుమ, అగరబత్తీలు అయితే తీసుకుపోదాం. మా పాప అయితే అస్సలు అయితే వింటలేదు. వీడియో తీయమని అంటే ఏం చేద్దాం, మనం అయితే తీసుకొని అయితే వాడుతుంది కంపల్సరీగా. అగరబత్తీలు అయితే పొడిగానే పెట్టుకుందాం. పసుపు, కుంకుమ. నాకైతే మస్తు ప్రాబ్లం ఉంది. కాళ్ళు అయితే ఎంత లావుగా అయ్యానో, చెప్పులు కూడా పడతలేవు. కాళ్ళు అయితే మొత్తం ఉబ్బిపోయినాయి, అస్సలు నడస్తలేదు నాకైతే. ఇప్పుడైతే వెళ్తున్నా. మా బంగ్లా మీద నుంచి కింద దిగదందుకు కూడా నాకు బాగా కష్టమవుతుంది. చలో సీదా ఎక్కి రాస్తాను. చూడండి, పొలంలోకి అయితే వచ్చినాము. ఈ మా అత్తమ్మ వాళ్ళ పొలం అన్నట్టు. జొన్న పొలం, జొన్నలు అలిపితే వస్తారు అన్నట్టు. అన్ని నేరగాయల చెట్లు ఉన్నాయి ఇక్కడ.
మా అత్తమ్మ, మా ఆయన, మా బాబు అయితే ముంగట పోతున్నారు. అత్తమ్మ అంటే మా చిన్న అత్తమ్మ అన్నట్టు. ఇవన్నీ నీరగాయల చెట్లే. నాకైతే నడగందుకైతే కష్టమవుతుంది. అయితే శనగ కూర సల్లిమన్న అన్నట్టు మొత్తం శనక్కాయ ఉన్నది, బుడ్డలు ఉన్నాయి. ఇదైతే మా పొలం అన్నట్టు. చూడండి మొత్తం. నాకైతే ఈ మన్నులో అయితే నడస్తలేదు, కాళ్ళు నొప్పులు అస్సలు నడస్తలేదు నాకైతే. మా వాళ్ళు అయితే ముంగట పోయిండ్రు. ఇక నజ్జకిచ్చిన గారికి కాయే ఇక్కడ ఎక్కడైనా చేద్దాం పూజ అంటే మధ్యలోనే చేయాలి అని మధ్యలో అయితే పోయి నిలబడ్డారు మా ఊళ్ళు. నాకైతే అస్సలు నడస్తలేదు. చల్లనే యారా మేరకు బడే బడే ఢేలా चप्पल खोल के इधर बैठा। ऐसा लुंगी चौड़ा तो डाले नहीं, लुंगी चौड़ा तो डाले नहीं बैठने को। ला दो पानी ला दो। चप्पल सीधा खोलता नहीं है, औंधा सीधा डालता है, औंधा डालता। చూడండి ఫ్రెండ్, పొలంకి అయితే పూజ చేసేందుకు వచ్చినాం కానీ నీళ్ళు అయితే మరిచి వచ్చినాం. మా ఆయనకు మళ్ళీసారి అయితే పంపించిన అన్నట్టు నీళ్ళు తీసుకురాపో అని. ఇక చూడండి తీసుకొస్తున్నాడు. యాదలోనే ఉన్నారు అన్నట్టు వాళ్ళు. వాటర్ బాటిల్ తీసుకొని వస్తున్నారు. పూజకైతే ఇక్కడ 5 బండలు అయితే ఇలా తీసుకుంటాం అన్నట్టు. ఈ బండలు కడిగేసి ఇప్పుడైతే పూజ చేద్దాం. पूजा कर दूध हाँ ना तुम सिलगा के करो पूजा करी ताकि ओके दूध सब रेडी लाई गरम ही छे जल्दी तो बनता ना काका फतरा काका पूजा करती आई को ना अशोक कहाँ गया, उधर कहाँ गया जो झाड़ आड़ा है ना, मैं लगा तो सब दिख रहा है कितना को। हाँ पत्ते भी आ रहे, पत्ते आते 100 आते 13 तो उठ के निकाल तू, उठ के काट पानी धो के पत्रे। हाँ धो के बोटवा लगा कैसे कैसे सेमिया डालते क्या कि सेमिया चावल डाल लाई कि नहीं, सेमिया नहीं तो चावल डाल लाई कि नहीं, एक दाल के लाई डालो डबी दो। ये भी काट, पापा को देती सोगी ना, ये सब निकाल डब्बियाँ वाह नहीं जानू मेरा आने का मन नहीं था तेरे को
आर्डर अయింది तेरा तो कार्ड खेत हम बोल कर झाड़ा रहे तो सोच रहे थे पाना చూడండి ఫ్రెండ్ నేనైతే నైద్యం అయితే ఎక్కిచ్చేసిన పోలేలు తీసుకొచ్చిన అన్నట్టు దీపం అయితే ముట్టించేసిన ఇవి అగరబత్తీలు ముట్టిస్తున్నా కొబ్బరికాయ అయితే పలగొడదాం అంటే సీదీ రక్కుతాం इधर लो छिड़का लगा लेंगे फ़ोन बोले ना आज भी खाते नहीं थे ये आजकल 2 दिन खाते जमाल ने खाते नहीं जमाल तो खाते हाँ शिवा भूख हो रही सुबह से कौन भी नहीं खाए ఇలా నీలారం ఒక పొద్దు 4 అయిపోయింది मंचे मको फिर साल तक अपना खेत अपने को रहना अच्छा फोड़ के मारो ऊपर देखो नींद आ रही क्या तुम्हें ఇటు మా ఆయనకు నిద్ర వస్తుంది ఇటు మావాడికి నిద్ర వస్తుంది చేనులో కూర్చుంటే చూడండి ఫ్రెండ్ ఇదే దీపం ఇలా మనం చేనులో ముట్టించుకుంటాం కదా చూడండి ఫ్రెండ్ మనము చేనులో అయితే మనం పూజ చేసుకొని దీపం ముట్టించుకుంటాం కదా ఇదే దీపము మనము పాయసం అంటే పరమాన్నం వండుకొని కుండల ఆ దీపం అక్కడ పెట్టిన దీపం అదే కుండలా పెట్టుకొని మనం దీపం ఆరిపోకుండా ఇంటికి వచ్చి ఇంటికాడ దేవుళ్ళ కాడ పెడతాం అన్నట్టు అందు గురించి అయితే నేనైతే కుండ తీసుకురాలేదు ఉట్టిగా నైవేద్యం అయితే పెట్టి పోయి మొక్కిపోదామని అయితే వచ్చిన ఫ్రెండ్ ఓకేనా ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మన ఛానల్ని కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఓకేనా మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నీలారం ఒక పొద్దు ఇవ్వాలి అందరికి బాయ్ మరి మరొక కొత్త వీడియోలో కలుద్దాం